ప్రెగ్నెన్సీలో టిఫా స్కాన్ బేబీకి అవయవాల లోపాల స్కానింగ్ అయిన తర్వాత కొంతమందికి సాఫ్ట్ టిష్యూ మార్కర్స్ కనిపిస్తూ ఉంటాయి. అవి ఎలా అంటే ఇంట్రాకార్డియాక్ ఎకోజెనిక్ ఫోకస్, బేబీ హార్ట్లో చిన్న డాట్, రీనల్ పైలెక్టాసిస్, బేబీ కిడ్నీ పైప్ దగ్గర చిన్న వాపు, ఇలాంటివి. ఈ ఫైండింగ్స్ చూసుకుని చాలామంది పేషెంట్స్ కామన్గా అడిగే డౌట్స్ ఏంటంటే, మేడం ఇవేమన్నా పెద్ద లోపాలా, ఇవి ఎందుకు జరిగాయి, మా మిస్టేక్ ఏమన్నా ఉందా, లేదంటే ఏమన్నా ఫుడ్ ఉంటుందా దీన్ని మార్చుకోవడానికి, ఏమన్నా మెడిసిన్స్ ఇస్తారా ఇది తగ్గిపోవడానికి అని అడుగుతూ ఉంటారు. ఈ సాఫ్ట్ టిష్యూ మార్కర్స్ ఏంటి అంటే డెవలప్మెంట్లో నార్మల్ వేరియేషన్స్ కూడా అవ్వచ్చు. ఇవి చిన్న క్లూస్ మాట మనకి, అంటే కొంచెం బేబీని ఇంకా కేర్ఫుల్గా చూడమని చెప్పి. యూజువల్గా ఒక ఐసోలేటెడ్ మార్కర్ అంటే ఒకటే ఫైండింగ్ ఉండి రెస్ట్, బ్లడ్ టెస్ట్లు, మీ డబల్ మార్కర్ ఇవన్నీ నార్మల్గా ఉంటే అంత ప్రాబ్లం ఏమి ఉండదు. బేబీస్ పర్ఫెక్ట్గా నార్మల్గా ఉంటాయి. అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఒక 2 or 3 సాఫ్ట్ టిష్యూ మార్కర్స్ ఉండి మీ ఏజ్ బట్టి ఇంకేమన్నా ప్రీవియస్ బేబీ వైజ్ రిస్క్ ఏమన్నా ఉంటే అప్పుడు మీ డాక్టర్ గారు ఇవాల్యుయేట్ చేస్తారన్నమాట. ఎన్ఐపిటి కానీ జెనెటిక్ కౌన్సిలింగ్ ఫర్దర్గా ఏం స్టెప్ తీసుకోవాలో చెప్తారు. సో మీరు ఇలాంటి మార్కర్స్ ఏమన్నా మీ స్కాన్లో చూసుకున్నప్పుడు పానిక్ అవ్వకుండా మీ డాక్టర్ గారిని కన్సల్ట్ చేయండి.